దక్షిణాదిలో పట్టు సాధించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్ని అందుకు అనువుగా మలుచుకుంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అదే ఆశయంతో పలుమార్లు తెలంగాణకు వస్తున్నారు. 9 మంది పేర్లతో తెలంగాణలో పార్టీ తరపున లోక్సభకు పోటీ చేయబోయే అభ్యర్థుల తొలి జాబితాను ఇటీవల విడుదల చేశారు. అందులో పాత వారితో పాటు కొందరు కొత్తవారు కూడా ఉన్నారు. రాష్ట్ర పార్టీ ప్రముఖుల్లో గంగాపురం కిషన్ రెడ్డి ఒకరు. 2024 లోక్సభ ఎన్నికల్లో జి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ఆయన సికింద్రాబాద్ నుంచి విజయం సాధించారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 1977లో జనతా పార్టీలో చేరికతో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. తర్వాత 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడినప్పటి నుంచి పార్టీలో ఉన్నారు. అనేక పదవులు నిర్వహించారు. ఆనాడు యువనేతగా ఉన్న కిషన్ రెడ్డి క్రమంగా ఎదుగుతూ బీజేపీలో కీలక నేతగా మారారు. 1982, 1983లో భారతీయ జనతా యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ కోశాధికారిగా, 1983 నుంచి 1984 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. అదే సమయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ యువ మోర్చాకు కూడా పనిచేశారు. 1986 నుంచి 1990 వరకు యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా, 1990 నుంచి 1992 వరకు భారతీయ యువ మోర్చాకు జాతీయ కార్యదర్శిగాను, దక్షిణ భారతదేశ ఇన్ఛార్జిగాను కిషన్ రెడ్డి వ్యవహరించారు. అలాగే 1992, 1994 వరకు యువ మోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా, 1994 నుంచి 2001 వరకు భారతీయ జనతా యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇక 2001 నుంచి 2002 వరకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ కోశాధికారిగానే కాక పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, హెడ్ క్వార్టర్ ఇన్ఛార్జిగా విధులు నిర్వహించారు. 2002 నుంచి 2004 వరకు బీజీవైఎం జాతీయ అధ్యక్షుడిగా, 2004 నుంచి 2005 వరకు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధిగా వ్యవహరించారు. 2010 మార్చి 6న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా తొలిసారి కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతవరకు బండారు దత్తాత్రేయ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2014లో రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కిషన్ రెడ్డి. 2016 వరకు తెలంగాణ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. జూలై 4, 2023న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మళ్లీ నియమితులయ్యారు. 2004లో హైదరాబాద్లో హిమాయత్ నగర్ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన జి కిషన్ రెడ్డి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 27,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అంబర్పేట నుంచి 62,598 ఓట్ల మెజారిటీతో అఖండ విజయం సాధించి వరుసగా మూడోసారి అసెంబ్లీకి ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. 2016 నుంచి 2018 వరకు బీజేపీ తెలంగాణ శాసనసభ పక్షనేతగా ఉన్నారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కేంద్రానికి వెళ్లిన కిషన్ రెడ్డి నరేంద్ర మోదీ కేబినెట్లో స్థానం సంపాదించారు. 2019 మే 30న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2021 వరకు ఆ పదవిని నిర్వహించారు. అనంతరం పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు. కేంద్ర పర్యాటక మంత్రిగా కొన్ని విజయాలు సాధించారు. తెలంగాణలో పర్యాటకాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. హైదరాబాద్కు సమీపంలో ఉన్న వికారాబాద్ జిల్లా అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. అనంతగిరి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న అనంతరం ఈ ప్రకటన చేశారు. అనంతగిరిని పర్యాటక అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు. రాబోయే రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించి మరింత అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. స్థానిక ప్రజా రవాణాకు డిమాండ్ పెరగడాన్ని గమనించిన కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరంలో ఎంఎంటీఎస్ను పునః ప్రారంభించాలని అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో కిషన్ రెడ్డి కూడా పాలు పంచుకున్నారు. 2012 జనవరి 19న తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ తరపున కిషన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మాగనూరు మండలం కృష్ణా గ్రామం నుంచి భారతీయ జనతా పార్టీ పోరు యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర 22 రోజుల పాటు తెలంగాణ జిల్లాలో కొనసాగింది. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కిషన్ రెడ్డి అనారోగ్యంతో బాధపడే పిల్లల ఆరోగ్యం కోసం కృషి చేసి యూనిసెఫ్ గుర్తింపు కూడా పొందారు. గుండె జబ్బులతో బాధపడే చిన్నపిల్లల సర్జరీలు, ఆపరేషన్లకు ప్రభుత్వ సలహా సహకారాలు లభించేలా కిషన్ రెడ్డి ప్రయత్నించారు. అలాగే ఎరువులపై వ్యాట్ను ఎత్తివేసేందుకు ప్రభుత్వాన్ని ఒప్పించారు.
ఇప్పటి వరకు సాధించిన విజయాలే ఈ లోక్సభ ఎన్నికల్లో తన విజయానికి బాట వేస్తాయని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సారథ్యంలో బీజేపీ ఈ మధ్య నారాయణపేట జిల్లా కృష్ణానది తీరంలో లోక్సభ ఎన్నికల శంఖాన్ని పూరించింది. అయినా ఇతర బీజేపీ నాయకులతో ర్యాలీగా వెళ్లి అక్కడి దత్తాత్రేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. జహీరాబాద్లో కూడా కిషన్ రెడ్డి సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రలతో కమలదళం ముందుకెళ్తోంది. దేశాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే వికసిత్ భారత్ పేరుతో ప్రజల నుంచి వచ్చే సూచనలను బీజేపీ స్వీకరిస్తోంది. ప్రజల సూచనల మేరకే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను రూపొందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వికసిత్ భారత్ పోస్టర్ను కిషన్ రెడ్డి విడుదల చేశారు. అభివృద్ధి చెందిన భారతదేశానికి మన ప్రధాని మోదీయే గ్యారంటీ అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ విజయంపై విశేష స్పందన వస్తోందని అన్నారు. అత్యుత్తమ విద్యకు భారతదేశం గమ్యస్థానంగా ఉండాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి విద్య, ఉపాధి, ప్రాథమిక సేవలలో భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలవాలన్నారు. అటువంటి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని రూపొందించేందుకు ప్రజల నుంచి వచ్చే సూచనలు స్వీకరిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికల సందర్భంగా 2 రకాల మేనిఫెస్టోలను విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. దేశంలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కుటుంబ పార్టీలే అన్నారు. బీజేపీ ఒక్కటే ప్రజల పార్టీ అని పిలుపునిచ్చారు. నమో యాప్ ద్వారా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ పార్టీకి విరాళమిచ్చారు. గంగాపురం కిషన్ రెడ్డి 1964 మే 15న ఇప్పటి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురంలో జి స్వామిరెడ్డి, ఆండాళమ్మ దంపతులకు జన్మించారు. టూల్ డిజైనింగ్లో డిప్లొమా చేసిన కిషన్ రెడ్డికి 1995లో కావ్యతో వివాహమైంది. కిషన్ రెడ్డి దంపతులకు 2 పిల్లలు, వైష్ణవి, తన్మయ్.